హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న విధంగా ఏరోప్లేన్ బ్రాండ్ నేమ్ అయితే ఏ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. మీ బ్రాండ్కి సంబంధించిన లోగోని, అదేవిధంగా మీ బ్రాండ్కి సంబంధించిన నేమ్ని ఈ విధంగా ఏరోప్లేన్ మీద డిస్ప్లే చేస్తూ ఈ విధంగా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయవచ్చు. మీకు చాట్‌జీపీటీ అదేవిధంగా క్లింగ్ ఏఐ అని ఈ రెండు ఏఐ టూల్స్ ఉంటే చాలు మీ దగ్గర. మీరు చాలా సింపుల్గా ఈ విధంగా మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేను ఈ విధంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయితే పెట్టాను. మీరు మీ బ్రాండ్కి సంబంధించిన మీ బ్రాండ్ యొక్క లోగోని, అదేవిధంగా మీ బ్రాండ్ యొక్క పేరుని ఈ విధంగా డిస్ప్లే చేస్తూ మీరు వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం మన మొబైల్లో చాట్‌జీపీటీని అయితే ఉపయోగిద్దాం. మీరు వెబ్సైట్లో అయినా చేయొచ్చు, లేకపోతే యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ముందుగా మనం మీ బ్రాండ్ యొక్క లోగో అనేది తీసుకోండి. నా దగ్గర బ్రాండ్ లోగో లేదు కాబట్టి నేను జస్ట్ యూట్యూబ్ అయితే తీసుకున్నాను. మీరు మీ బ్రాండ్ యొక్క లోగో ఉంటే ఆ లోగోని అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్టు ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఈ ప్రాంప్ట్ని ఇక్కడ మీరైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మా ప్రాంప్ట్లో ఇక్కడ నా నేమ్ అయితే ఉంటుంది. నా బ్రాండ్ నేమ్ అంటే టెక్ నవీన్ అని రాసుకున్నాను. మీరు ఇక్కడ టెక్ నవీన్ని తీసేసి మీరు మీ బ్రాండ్కి సంబంధించిన ఏదైనా మీ నేమ్ ఉంటుంది కదా, మీ బ్రాండ్కి సంబంధించిన నేమ్, ఆ నేమ్ని అయితే ఇక్కడ రాసుకుని నేను చూపిస్తాను చూడండి. పైన మీకు ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాంప్ట్లో నేను టెక్ నవీన్ అయితే రాసుకున్నాను. ఆ టెక్ నవీన్ ప్లేస్లో మీరు మీ బ్రాండ్కి సంబంధించిన నేమ్ అయితే రాసుకోండి. అప్పుడే మీకు మీ వెనకాల మీ బ్రాండ్ యొక్క లోగో వస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన నేమ్ అయితే మీకు ఏరోప్లేన్ మీద డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే క్రియేట్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు ఈ విధంగా చూడండి, పైన వెనకాల మనకు యూట్యూబ్ లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏరోప్లేన్ మీద టెక్ నవీన్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనకైతే ఉంది. దీన్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలంటే మనకు 360 డిగ్రీ డ్రోన్ షాట్ వీడియో ఒక ప్రాంప్ట్ కావాలని మీరు చాట్‌జీపీటీని అడిగినట్టయితే మీకైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. నేను ఇక్కడ అడిగాను 360 డిగ్రీస్ డ్రోన్ షాట్ వీడియో ప్రాంప్ట్ అని. ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఈ ప్రాంప్ట్ని మనం తీసుకెళ్ళి ఇగోండి, ఇక్కడ ఈ ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్టెడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేద్దాం. కాపీ చేసిన తర్వాత దీన్ని మనం ఇంకొక ఏఐ టూల్ అయితే ఉంటుంది. ఇమేజ్ టు వీడియో జనరేట్ ఏఐ టూల్ అంటుంది. దీన్ని మీరు చాలా రకాలు ఉన్నాయి. రన్వే ఎంఎల్ ఉంది, ఏదైనా మీకు హాలీవుడ్.ai ఉంది. నేనైతే ఎక్కువగా క్లింగ్ ఏఐ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీరు మీ మెయిల్తో సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అయితేనే మీకు క్రెడిట్స్ అయితే ఉంటాయి. సైన్ అప్ అవ్వకపోతే మీకు క్రెడిట్స్ అయితే ఉండవు. ఇంకోండి, నేను నా మెయిల్తో అయితే సైన్ అప్ అయితే అవ్వాను. ఇక్కడ చూడండి, మీకు పక్కన వీడియో అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పైన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1:16 రేషియోలో పెట్టుకోండి. 2.1 ఉంటుంది, దాన్ని 1.6లో పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ప్లేట్ని అయితే తీసుకున్నాను. దాని కింద ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇందా మనం చాట్‌జీపీటీని అడిగాం కదా, ప్రాంప్ట్ 360 డిగ్రీ వీడియో ప్రాంప్ట్ అని. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పే చేసి కింద మనం జనరేట్ మీద క్లిక్ చేస్తాం. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కొంచెం అనేది మనకు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ కింద జనరేట్ గ్రీన్ కలర్ వస్తుంది కదా, జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. మీకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇమేజ్ టు వీడియో జనరేట్ అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. టైం పట్టిన వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ టు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇమేజ్ టు వీడియో రెడీ అయిపోయిన తర్వాత దీనికి మీకు సౌండ్ ఎఫెక్ట్ కూడా అదే యాడ్ చేస్తుంది. ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే మీకు సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు 10 సెకండ్స్ తీసుకోండి. 10 సెకండ్స్ తీసుకుంటేనే మీకు ఎక్కువైతే వీడియో అయితే వస్తుంది. ఈ విధంగా 2-3 వీడియోస్ని జనరేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కనుక అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ అండ్ ఫాలోవర్స్ అయితే వస్తారు. ఈ విధంగా మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేయాలన్నా చాలా సింపుల్. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది బాటంలో. దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది చేయాలన్నా అంటే నేను వేరే అయితే కూడా చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇక్కడ టెక్ నవీన్ ప్లేస్లో టెక్ నవీన్ ఎంచుకున్నాను. మీరు టెక్ నవీన్ తీసేసి మీకు సంబంధించిన నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, టెక్ నవీన్ అనేది ఎక్కడ డిస్ప్లే చేశాను. ఇక్కడ మనకు ఇమేజ్ అయితే అవుతుంది. ఇందాక యూట్యూబ్కి సంబంధించి చేశాం కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సంబంధించింది అయితే చేస్తున్నాను. మీకు నచ్చిన మీ బ్రాండ్ని ఈ విధంగా జనరేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ ఫాలోవర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. మీకు ఫాలోవర్స్ రావాలన్నా అవి ఎవరు పెరగాలంటే మీ విధంగా జనరేట్ చేసుకుంటే మీకు ఎక్కువ అవకాశం ఉంది. ఇంకోండి, ఇక్కడ టెక్ నవీన్ కనిపిస్తుంది బ్రాండ్ నేము. ఇక్కడ టెక్ నవీన్ ప్లేస్లో జస్ట్ మీరు మీ నేమ్ అయితే
మార్చుకోండి. మీ బ్రాండ్ యొక్క నేమ్ ఇక్కడ టెక్ నవీన్ తీసేసి మీ బ్రాండ్ నేమ్ మార్చుకొని సేమ్ ప్రాంప్ట్ని యాస్టేజ్గా పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా అద్భుతంగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ క్రియేటింగ్ యాన్ ఇమేజ్ అని ఇంకొంటే టెక్ నవీన్ అని బ్యాక్గ్రౌండ్లో మనకు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇందాక మనకు యూట్యూబ్లోకి వచ్చింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చింది. దీన్ని కూడా సేమ్ వీడియో కావాలంటే వీడియోలాగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.